రప్పా రప్పా నరికేస్తామని ఫ్లక్కార్డులు పెట్టారంటూ ఒక మహిళా జర్నలిస్ట్ ప్రస్తావించినప్పుడు ఆ డైలాగ్ మళ్ళీ చెప్పమ్మా, ఆ పూర్తి డైలాగ్ చెప్పు అని జగన్ రెట్టించారు. మరో మీడియా ప్రతినిధి కల్పించుకొని గంగమ్మ జాతరలో పొట్టేలు తల అని అంటుండగానే ఆ మళ్ళా చెప్పు, గట్టిగా చెప్పు, వినబడ్డం లేదు, మైక్ తీసుకొని చెప్పు, బాగా అర్థమవుతుంది అని మరీ చెప్పించుకున్నారు. అదే మాట మళ్ళీ మళ్ళీ విని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకే కోసినట్లు రప్పా రప్పా నరికేస్తామని పోస్టర్ ఉందా అని జగన్ అమాయకంగా ప్రశ్నించారు. అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా, యా సినిమా డైలాగ్ అది అని ఆసక్తిగా అడిగారు. పుష్ప 2 అని మీడియా ప్రతినిధి చెప్పడంతో, పుష్ప సినిమా డైలాగా అవి? నువ్వే చెప్తున్నావు కదయ్యా స్వామి, సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? డెమోక్రసీలో ఉన్నామా లేమా అర్థం కావడం లేదు. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? పుష్ప ఫోటోలు పెట్టినా తప్పేనా? గడ్డం ఇట్లానా తప్పేనా? గడ్డం అట్లన్నా తప్పేనా? ఏంది స్వామి ఇది? ఈ ప్రపంచంలో ఉన్నాం స్వామి అని జగన్ నాటకీయత ప్రదర్శించారు. పూర్తి డైలాగ్ చెప్పాలా? ఆ పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతున్నా. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రప్పా రప్ప రప్పా రప్ప నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదా? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా